నుంచి జీతాలు రావట్లేదు. నెక్స్ట్ మంత్ రావచ్చు 4వ నెల. మీ కుటుంబం ఎలా? ఈ నెలతోటే 4వ నెల అండి, నెక్స్ట్ మంత్ కాదు, ఇప్పుడే 4వ నెల. 4 నెలలు. మీరు కుటుంబం ఎలా గడుస్తుంది? మీ వివిధ కార్యక్రమాలకి జగన్ ఈ ప్రభుత్వం వచ్చేసి 100 కోట్లు ఖర్చు పెడుతుంది. మీకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మా నుంచి ఏమి ఇన్కమ్ లేదండి. మా మీద అయితే భారం అయితే ఉంటుంది. మా నుంచి అన్ని ఖర్చు ఉంటుంది తప్ప మా నుంచి ఇన్కమ్ రావట్లేదని ప్రభుత్వం మాకు జీతాలు కూడా ఇవ్వడం మానేసిందండి. మా కుటుంబ భారం అయితే మాత్రం చాలా దారుణంగా తయారైంది. అటైతే మేము అడుక్కుని తినలేము, అలాగే ఏ పని చేయలేము. ఇక్కడ డ్యూటీలు చేసుకుంటూ మంచినీళ్ళు తాగి 12 గంటలు డ్యూటీలు చేస్తున్నామండి. 12 కాబట్టి 24 గంటలు చేయవలసిన పరిస్థితి ఉంది. ఒక ఆడపిల్ల, ఒక స్టాఫ్ నర్సు కనీసం సెక్యూరిటీ లేకుండా పాముల్లోని భయంకరమైన తాగుమూతోళ్ళు మధ్యలోని ఒక్కలో చేస్తున్నామండి డ్యూటీలు. ఒక సెక్యూరిటీ ఉండలేదు, ఏముంటలేదు. పిహెచ్సిలో చేస్తున్నామండి, కోనసీమ డిస్ట్రిక్ట్ మాది. పిహెచ్సిలో 12 గంటలు డ్యూటీలు చేస్తున్నాము. ఒక పూట తింటే ఒక పూట మా కొడుకులు మార్చుకుని పిల్లలు కూడా ఎట్టుకునే పరిస్థితి, వాళ్ళకు కూడా పెట్టే పరిస్థితులు లేము. మా హస్బెండ్ అయితే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ 3 సార్లు చేయించానండి. కనీసం గవర్నమెంట్ నుంచి మాకు ₹1 కూడా రాలేదు. అది అప్పులు చేసి చందాలేసి నా తోటి స్టాఫ్ అందరూ సాయం చేసి నా భర్తకి నేను ఆపరేషన్ చేయించాను. ఈ రోజు నా భర్త మూలను పడి ఉండా మళ్ళీ ఒక పక్కన జీతాలు లేక నా కుటుంబం అయితే రోడ్డు మీద పడిందండి. కనీసం అడుక్కునే పరిస్థితిలో నేను ఉన్నాను. కనీసం గవర్నమెంట్ ఈ విధంగా ఎందుకో సార్ మరి మా మీద అయితే మరి ఎందుకో చిన్న చూపు చూస్తుంది. స్టాఫ్ నర్సుల మీద ఏంటి, ఫార్మసిస్టుల మీద ఏంటి, ఎల్టీల మీద ఏంటి, రేడియోగ్రాఫర్లు ఏంటి, ఈసీజీ టెక్నీషియన్ కాంట్రాక్ట్ వ్యవస్థ మీదే అదేంటి అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. ఒక్కసారి మా మీద దయ ఉంచి ఇలాంటి పరిస్థితి కనీసం హెల్త్ కార్డులు లేవండి. గవర్నమెంట్లో చేస్తున్నామని పేరు తప్ప ఎవరినైనా అప్పు అడుగుతుంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, నీకు సిగ్గులేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. పేరుకైతే గవర్నమెంట్ జాబ్ అని పెద్ద పేరు అయితే మాకు ఉందండి. కాకపోతే అలాంటి అవమానాలు తట్టుకోలేక ఎంతోమంది మా తోటి స్టాఫ్ ఎంతోమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు. ఎంతోమంది కాంట్రాక్ట్ వ్యవస్థలో చనిపోయిన వాళ్ళకి ఆ కుటుంబానికి భారం లేదు. రోడ్లు పడ్డా ఉన్నారండి, రోడ్లు కూడా పడ్డారు. కనీసం మాకు ఏమీ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు నేను ఈ బాణంగా కళ్ళుతురికి పడిపోయి నేను డెత్ అయిపోయినా కానీ నా కుటుంబానికి భరోసా లేదు. నా భర్త ఆరోగ్యం పోగాక కనీసం నాకు ఇంట్లో ఎవరు తెచ్చేవాళ్ళు అయితే లేరు. ఈ జీతాలు కూడా ఆపేశారు. మా బాధలు ఎన్నో సార్లు సార్. నేను 16 ఏళ్ళ పైబడి నేను కాంట్రాక్ట్ వ్యవస్థలో చేస్తున్నానండి. 2011 నుంచి చేస్తున్నానండి. ఎన్నో కొన్ని వేల సార్లు, 100 సార్లు రిప్రజెంటేషన్లు తిరగని ఆఫీసులు లేవు, తిరగని రాజకీయవేత్తలు లేరు, ఏది లేదండి. మొత్తం ఎన్నో సార్లు ఇచ్చాం. నా సీనియారిటీలో నేను ఎన్నో సార్లు ఇచ్చానండి. తిరిగి లాస్ట్కి ఇంకా అసలు ఏమీ ఇచ్చేలాగా కూడా లేదు. కనీసం ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా మీద దయ ఉంచి ఇలాంటి వాళ్ళు కనీసం భర్త ఎంతో ఆదాయం లేక ఈ జీతాలు ఆపేసేసి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుని మా కుటుంబాన్ని ఇంకా ఆత్మహత్యలు చేసుకోవాలండి. ఇంకా ఈ మొత్తం బాకాయలన్నీ ఈ నెలకాన్ని చెల్లించకపోతే నెక్స్ట్ మంత్ మేము అందరం ఎక్కడికో దిక్కుకెళ్ళిపోయి మా కుటుంబం అంతా మేము సూసైడ్ చేసుకోవడమే నాకు లాస్ట్ ఫైనల్ అండి. నా కుటుంబం అయితే నా భర్త ఏమో బెడ్ రీడన్ పేషెంట్, నేనేమో స్టాఫ్ 4 నెలల జీతాలు లేకపోతే నా బ్రతికి ఏంటి సార్? సీఎం సార్, డిప్యూటీ సార్ ఏంటండి ఇక్కడ మా బాధలు మీరు ఎప్పుడు చూస్తారు? ఇలాంటి వాళ్ళు ఒకసారి గుర్తించరా? కనీసం హెల్త్ కార్డులు ఇవ్వరా? అప్పులు చేసుకుని సందాలు వేసుకుని చుట్టాలని వాళ్ళని అడుక్కుని మేము వైద్యం చేయించుకోవాలా? నేను గవర్నమెంట్ అందరికీ నేను సేవలు చేస్తాను. నేను సేవలు చేసేదాన్ని నాకు మీకు హెల్త్ కార్డు ఇవ్వరా? ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి పేషెంట్ని వదిలిపెట్టి రాలేక మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా బయటికి రాలేదండి. పేషెంట్ ఎక్కడ వదిలేస్తే పేషెంట్ చచ్చిపోతాడు. అందుకని మేము చచ్చిపోయినా కానీ అక్కడే చచ్చిపోతున్నాం తప్ప ఇలా బయటికి రాలేకపోతున్నాం. నెక్స్ట్ స్టెప్ మేము అందరం కలిపి ఇంక ఇదే ధర్నా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నామండి. ఇంక మేము ఇదే కంటిన్యూ చేయాలని ఈ ధర్నాని ఇంకా బలోపేతం చేయాలని మేము అనుకుంటున్నామండి.